నాకు ఫస్ట్ టైం డబ్బులు వచ్చాయి. నా ఫస్ట్ ఇన్కమ్ నా 2000 రూపీస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కావ్యాస్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు ఇంకో చిట్టి కథ ఏంటో చెప్పైనా అంతకన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటో తెలుసా? మొన్న సింగింగ్ కాంపిటీషన్ జరిగింది కదా, దాంట్లో ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా. అది ఏమిచ్చారు తెలుసా? గిఫ్ట్ 2000 రూపీస్. నిజంనా బంగారు? కాదు, ఇది ఉట్టిదే. నా దగ్గర ఇలాంటి పర్స్ ఒకటి ఉంటే చూపిస్తున్నాను. కానీ నిజంగా నీకు ప్రైజ్ వచ్చిందా? వచ్చింది. ఎలా ఇచ్చారు? డబ్బులు ఎలా ఇచ్చారు వాళ్ళు నీకు? ఫోన్ పే, గూగుల్ ప్లే. గూగుల్ ప్లే కాదు, గూగుల్ పే. గూగుల్ పే. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే, వెల్కమ్ టు చిట్టి చిట్టి కథలు. ఈరోజు చిట్టి కథ పేరేంటో తెలుసా? చిన్నికి చిన్న బహుమతి. అనగనగనగనగా ఒక ఊరుండేది. ఆ ఊర్లో రంగారావు అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఊరిలో వాళ్ళందరికీ సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి వేసవి సెలవులకు ఆయన కొడుకు, కూతురు పిల్లల్ని తీసుకొచ్చారు. పిల్లలు కొన్ని రోజులు తాతగారింట్లో ఉండాలని సరదా పడడంతో పిల్లల్ని అక్కడే ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుని వృధా చేయడం గమనించాడు రంగారావు. ఒకరోజు రంగారావు పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి ఇలా అన్నాడు, ఈ వేసవి సెలవులు ఉన్నన్ని రోజులు రోజు నేను మీకు డబ్బులు ఇస్తాను. ఎవరెక్కువ పొదుపు చేస్తే వాళ్ళకి ఒక మంచి బహుమతి ఇస్తా అని చెప్పాడు. పిల్లలంతా తాత మాటకి అంగీకరించారు. వాళ్ళలో చింటూ అనే అబ్బాయి డబ్బు దాచుకోవాలనున్న చిరుతిళ్ళకి ఖర్చు పెట్టేశాడు. చింటూ వాళ్ళ తమ్ముడు ఒకరోజు దాచుకునేవాడు, మరో రోజు ఖర్చు పెట్టేసేవాడు. రంగారావు కూతురు పిల్లలు నాని, చిన్ని మాత్రం డబ్బులు దాచుకుంటూ జాగ్రత్తగా ఉంచుకునేవారు. అస్సలు ఖర్చు పెట్టేవారే కాదు. రోజు ఎంత పొదుపు చేసుకునేవారో లెక్క చూసుకునేవారు. వేసవి సెలవులు పూర్తయ్యే సమయం రావడంతో పిల్లల్ని పిలిచి ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకోవాలని అడిగాడు రంగారావు. అన్ని డబ్బులు ఖర్చు పెట్టేశా అని చెప్పాడు చింటూ. చింటూ వాళ్ళ తమ్ముడు తన దగ్గరున్న కొన్ని డబ్బులు చూపించాడు. నాని, చిన్ని ఇద్దరు డబ్బు ఖర్చు చేయకుండా దాచిపెట్టామని, అయితే చిన్ని మాత్రం తను దాచుంచిన డబ్బులు ఇంటి ఎదురుగా ఉన్న ఒక పాపకి పుస్తకం కొనిచ్చానని చెప్పింది. చిన్న వయసులోనే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన వచ్చినందుకు తాతయ్య మెచ్చుకుని ఆ చిన్న బహుమతిని చిన్నికే ఇచ్చేశాడు. చిన్ని చాలా సంతోషించింది. మిగిలిన పిల్లలు కూడా ఇక ఆ రోజు నుండి డబ్బులు వృధా చేయకుండా అవసరమైన వాటికే ఖర్చు చేస్తామని తాతయ్యకు మాటిచ్చారు. ఇప్పుడు ఈ కథలోని నీతి ఏంటో చెప్పండి. డబ్బులు అవసరమైన వాటికి ఖర్చు చేయాలి, అవసరం లేని వాటికి ఖర్చు చేయొద్దు, జాగ్రత్తగా దాచుకోవాలి. బాగుంది కదా నా చిట్టి కదా? సో ఏంటంటే ఎప్పుడు డబ్బులు దాచుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.